హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ సండే అందరికీ. ఒక మాట, చాలా మాటలు ఉన్నాయి. నేను డయాస్ మీద నిలబడి మాట్లాడట్లేదు కాబట్టి టూకీగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. శ్రమల గురించి, శ్రమల కాలం గురించి, సంఘం ఎత్తబడిన తర్వాత, సంఘం భూమి మీద ఉన్నప్పుడే అని చాలామంది కన్ఫ్యూషన్గా మాట్లాడుతూ ఉంటారు. నేను గొప్ప అంటే నేను గొప్ప సేవకులు, మేము మా పెద్దలు చెప్పారు ఆ వెర్షన్ బాగుందంటే ఈ వెర్షన్ బాగుందని ఇంకొకరు. కానీ దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. నాకు ఉదయమే ఈ థాట్ వచ్చింది, ఏదో కొంచెం చిన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం నుంచి మీరు 24వ అధ్యాయము 15వ వచనం నుంచి 31 వరకు మీరు చదువుకోండి. కొన్ని మాటలు చెప్తాను మీకు. ఇక్కడ యేసుక్రీస్తు వారు శ్రమల కాలం గురించి బహు చక్కగా చెప్తూ ఉంటారనమాట. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమైనను సంభవింపకుండవలని ప్రార్థించుడి. శ్రమల ఆరంభము నుండి లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పటికీ కలగబోదు. అంటే ఇప్పుడు వచ్చే శ్రమలు కాదు, జస్ట్ నాకు వచ్చే శ్రమ, నీకు వచ్చే శ్రమ, లేకపోతే మన ఒక పాస్టర్ గారు చనిపోయిన శ్రమ, లేకపోతే ఇంకొకరికి వచ్చే శ్రమ, అవి కాదు. భయంకరమైన శ్రమలు, మహాశ్రమలు భూమి మీదకి రాబోతున్నాయి. కరువులు, భూకంపాలు, యుద్ధాలు, దాడులు. చూసారా, రీసెంట్గా మనం చూసాం. రెప్పపాటున కన్ను మూసి తెరిచేలాగా ఆల్రెడీ ఒక యుద్ధం జరిగిపోయింది మనకి, పాకిస్తాన్కి. చూస్తూనే ఉన్నాం కదా, కోవిడ్ వచ్చేసి వెళ్ళిపోతుంది. దేవుని రాకడ కూడా అలాగే ఉంటుందంట. ఇద్దరు పిండిసురుతూ ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒక రాత్రి మంచం మీద పడుకుంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు. రెప్పపాటులో జరిగిపోద్ది. అయితే ఎప్పుడు జరుగుద్ది? విడిచిపెట్టబడిన వాళ్ళకి శ్రమకాలమా? సంఘం కూడా శ్రమల పాలవుదా? శ్రమల్లో నుంచి వెళ్ళకపోతే వీరు మహాశ్రమల్లో నుంచి వచ్చిన వాళ్ళని దేవుని ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటలు ఎలా నెరవేరుతాయి? శ్రమలు చూడకుండా పరిశుద్ధులు ఎత్తబడతారంటే శ్రమల, ఇక్కడ మనం రాయబడిన మాటలు 29లో మనం చూసినప్పుడైతే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశ మండలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు చూచిన ఆకాశమందు కనబడును. స్తోత్రం, హల్లెలూయా. అబ్బాయి ఇక్కడ చాలా చక్కగా లిఖితపూర్వకం రాయబడింది. శ్రమల మధ్యలోని, శ్రమలు ముగిసిన తర్వాత చివరిలో ఆకాశము, మరి సూర్యచంద్ర అవి తమ కాంతినివ్వు, నక్షత్రాలు రాలిపోతాయి. అలాంటి పరిస్థితిలో సూర్యుడు వెలుతురివ్వడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని రాకడా ఆయన మేఘాల మీద కంట. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ ఆకాశ మేఘారూకుడై వచ్చుట చూచి భూమి మీద సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందరు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొని వారిని పోగు చేసుకుంటాడంట. చూసారా, మహాశ్రమలు కూడా పరిశుద్ధులు అనుభవించాల్సిందే. ఈ వాక్యంలో వ్రాయబడిన మాటలు. ఓకే, అపోహలు అటు ఇటు బైబిల్ చదవండి. ఎలాంటి వారికైనా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇస్తాడు. మేము థియాజికల్ అండి, మాకు బైబిల్ కాలేజెస్ ఉన్నాయి, అవున్నాయి ఇవన్నాయి కలిపి చెరిపే పాస్టర్స్ని అస్సలు నమ్మకండి. దేవుని వాక్యం, దేవుని మాటలు ఎలా ఉంటున్నాయో స్పష్టంగా మనకు అర్థమవుతాయి. స్పష్టంగా మనకి దేవుడు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరికి విపులీకరిస్తాడు, వివరిస్తాడు. ప్రతి ఒక్కరికి మనకు మేధస్సు దేవుడిచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఏర్పరచుకున్న వారిని దూతలను పంపంట 4 మూలల నుంచి ఆయన పోగు చేసుకుంటాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎలాంటి కన్ఫ్యూషన్ వద్దు, కన్ఫ్యూజ్ వద్దు. శ్రమలకు సిద్ధపడాలి. ఇప్పుడు నేను సిద్ధపడ్డాను కదా, ఈ శ్రమలు కాదు, అవి మహాశ్రమలు. దేవుని రాజ్యము కొరకు ఆ శ్రమను తట్టుకోగలిగితేనే రేపు పరలోకం. 666 ముద్ర అంటారు. మరి అప్పుడు దినాల్లో ఇప్పుడు కూడా సాదృశ్యంగా ఉన్నాయి కొన్ని శ్రమలు.
ముందు జరిగినయే ఇప్పుడు జరుగుతాయంట బైబిల్ చెప్తుంది కదా. షడ్రకు మిషక్ అబేద్నెగో ఏం చేశారు? దానియేలుని ఏం చేశారు? పూజలు చేయకపోతే, పుణ్యాలు చేయకపోతే, ప్రతిమలకు మొక్కకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండాల్లో బ్రతుకుండగానే చర్మం ఒలిచివేయడం, ఎన్ని రకాలుగా చేశారు. అవన్నీ కూడా సిద్ధపడాలి. ధైర్యం తెచ్చుకోండి. బైబిల్ చెప్తుంది ధైర్యం తెచ్చుకోండి. విశ్వాసంలో స్థిరముగా ఉండాలంట మనం. కానీ స్థిరంగా మనం ఉండగలుగుతున్నామా? చిన్న సమస్యకి సోలిపోతున్నాం, ఓడిపోతున్నాం, జారిపోతున్నాం. సో డోంట్ డూ ఎనీ కన్ఫ్యూజ్డ్. క్రీస్తు కొరకు మనం సిద్ధపడాలి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.